సార్ ఇక్కడ ఏం జరిగిందనేది మాకు కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. బట్ సార్ నాకు 4వ తేదీ ఈవినింగ్ అంటే సాటర్డే ఈవినింగ్ లాస్ట్ అవర్స్లో వచ్చారు. అనగాని రామ్ మనోహర్ సారు వచ్చి ఇట్లా నేను లోన్ తీసుకోలేదు, నాకు చెక్ బౌన్స్ గురించి కాల్స్ వస్తున్నాయి, అమౌంట్ పే చేయమనేసి నాకు ఇన్ఫామ్ చేశారు. సో మేము ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను బ్రాంచ్ ఆపరేషన్స్ మేనేజర్ సార్. నేను ఈ సేల్స్ కానీ కార్ లోన్స్ కానీ ఇది నా వర్క్ కాదు సార్ ఇది. సో కార్ లోన్స్కి నేను మేనేజర్ కాదు, కార్ లోన్స్ సపరేట్ మేనేజర్ ఉంటారు సార్. నేను ఆపరేషన్స్ మేనేజరు. సో ఆపరేషన్స్ మేనేజర్ అంటే ఇక్కడ క్యాష్ హ్యాండ్లింగ్ కానీ క్లోజింగ్స్ కానీ ఎన్ఓసికి సంబంధించిన ఇష్యూస్ అని మేము డీల్ చేస్తామన్నమాట. బట్ సార్ మా దగ్గరకు వచ్చారు. మేము సార్ చెప్పిన ప్రకారం లోన్ డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తే ఆ లోన్ లైవ్లో ఉంది. బట్ సార్ ఏమంటున్నారంటే నేను లోన్ తీసుకోలేదండి, నేను లోన్ అంటే నేను చెప్పాను సార్కి, సార్ మీరేమో డాక్యుమెంట్స్ ఇచ్చారంటే నేను డాక్యుమెంట్స్ ఇచ్చాను, తర్వాత లోన్ వద్దన్నా కూడా వాళ్ళు చేసినారు అనేసి అన్నారు. సో లోన్ అయితే లైవ్లో ఉంది. సో 4వ తేదీకి సార్కి 2 ఈఎంఐస్ కూడా కట్టారు. సార్ 2 ఈఎంఐస్ మీరు కట్టారంటే నేను కట్టలేదు అని చెప్పారు. సో నేను సార్ దగ్గర నుంచి లెటర్ తీసుకొని హెడ్ ఆఫీస్కి ఎస్కలేట్ చేశాను ఇది ఇష్యూ గురించి. సో ప్రజెంట్ అయితే హెడ్ ఆఫీస్ వాళ్ళు సో లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఇష్యూని హ్యాండిల్ చేస్తున్నారు సార్. సో అగైన్ మళ్ళా సారు ట్యూస్డే నిన్న వచ్చారు, అంటే ట్యూస్డే వస్తే మళ్ళీ నేను అగైన్ సార్ లోన్ కాంట్రాక్ట్ చెక్ చేస్తే అగైన్ ఇంకో ఈఎంఐ కూడా కట్ అయింది. సో అది సార్ అకౌంట్ నుంచో కట్ అయింది. సో అది కూడా మేము ఎస్కలేట్ చేసాము. సో ప్రజెంట్ అయితే ఈ ఇష్యూ అయితే లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కార్ లోన్ సెగ్మెంట్ వాళ్ళు ఈ ఇష్యూ టేకప్ చేస్తున్నారు సార్. సో దీని గురించి సార్ ఇది మహీంద్రా ఫైనాన్స్ సార్. హెడ్ ఆఫీసు ముంబై, ఇది బ్రాంచ్ ఆఫీస్ సార్, అనంతపూర్ బ్రాంచ్ ఆఫీస్. అనంతపూర్ బ్రాంచ్ ఆఫీస్ ఇదే సార్, అనంతపూర్ బ్రాంచ్ ఆఫీస్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఏరియానా కళ్యాణ్ దుర్గం రోడ్డు ఫ్లైఓవర్ దగ్గర సార్. నా పేరు కబీరు, నేను ఇక్కడ బ్రాంచ్ ఆపరేషన్స్ మేనేజర్. సార్ అదైతే నాకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు సార్ కంపెనీ నుంచి. సార్ నాకు వచ్చినది నా దగ్గరికి అయితే ఎవరు రాలేదు, సార్ ఒకరు వచ్చారు. సార్ దగ్గర నుంచి నేను అఫీషియల్గా లెటర్ తీసుకున్నాను, విత్ సార్ హ్యాండ్ రైటింగ్తోనే లెటర్ తీసేసుకున్నాను. లెటర్ తీసుకొని పైన ఎస్కలేట్ చేశాను సార్. నేను రామ్ మనోహర్ సెకండ్ హ్యాండ్ కార్ లోన్ కోసం మహీంద్రా ఫైనాన్స్ని అప్రోచ్ అయ్యాను. వాళ్ళ ఏజెంట్స్ వల్లం రమేష్ లోన్ ప్రాసెసింగ్ డాక్యుమెంట్స్ అడిగితే అన్నీ ఇచ్చాను. లాస్ట్ మినిట్లో లోన్ వద్దనుకున్నాను. 6,04,990 రూపీస్ తీసుకున్నట్టు చూపిస్తుంది. నేను లోన్ కోసం అప్లై చేశాను కానీ తీసుకోలేదు. కానీ నా ఈఎంఐ అన్నీ ఈసీఎస్ ఛార్జెస్ అన్నీ పడుతున్నాయి. వర్లం రమేష్ అదే సార్ మీకు లోన్ అప్రూవ్ అయింది, అది క్యాన్సిలేషన్ కోసం లెటర్ రాసియండి, క్యాన్సిల్ చేస్తాము అని అన్నారు. మేలో తీసుకున్నాను నేను, ఇప్పటి వరకు అది ఇంకా క్లియర్ అవ్వలేదు. మే 2025లో తీసుకున్నా లోన్ కోసం అప్రోచ్ అయ్యాను. మే 2025లో లోన్ వచ్చింది అన్నారు కానీ నాకు ఈ కారు ప్రాబ్లం ఉండడం వల్ల వద్దనుకున్నాను. లాస్ట్ మినిట్లో లోన్ కూడా వద్దని చెప్పేశాను. కానీ ఆ లోన్ని అట్లానే కంటిన్యూ చేసి వాళ్ళు లోన్ తీసుకున్నారు నా పేరు పైన. ఈఎంఐ అన్నీ కంటిన్యూ అవుతున్నాయి. మళ్ళీ ఈఎంఐ కూడా లాస్ట్ 3 మంత్స్ నుంచి వాళ్ళే పే చేస్తున్నారు, నేనైతే పే చేయలేదు. కానీ అది ఇప్పుడు నేను దీనికోసం ఇంకో కొత్త కారు కోసం అప్లై చేస్తుంటే సిబిల్లో చూపిస్తుంది ఇది. నాకు క్లియర్ చేయమని అప్పటి నుంచి ఫాలోఅప్ చేస్తున్నాను. వర్ల రమేష్ చెప్తే వేరే ఆయన కాంటాక్ట్ ఇచ్చాడు, అతని పేరు వంశీకృష్ణ మురళి అనే నంబర్ పేరు ఇచ్చారు. ఆయనని చేస్తున్నాం సార్, మెయిల్ ఆల్రెడీ అప్రూవ్ చేసాము, పంపించాము, మీరు వితిన్ 15 డేస్లో అయిపోతుంది అన్నారు కానీ ఇంకా అవ్వలేదు. జూన్ అంతా వెయిట్ చేశాను. మళ్ళీ కాల్స్ వస్తూనే ఉంటే మళ్ళీ ఈయనని వర్లం రమేష్ని ఫోన్లో కాంటాక్ట్ లేక రావట్లేదు కానీ సురేష్ డిఎం గారి మేనేజర్ నెంబర్ ఇచ్చారు, ఆయన కాంటాక్ట్ చేస్తే అయిపోతుంది అంటున్నారు కానీ ఇంతవరకు అవ్వలేదు. సో దీన్ని సిన్సియర్గా తీసుకుని నాకు సిబిల్ అంతా ఎఫెక్ట్ అవుతుంది, వేరే లోన్స్ రావడం లేదు కాబట్టి కొంచెం మహీంద్రా ఫైనాన్స్ వాళ్ళు త్వరగా క్లియర్ చేస్తారని అనుకుంటున్నా. నాదే కాదు ఇలా ఇంకా 99 అంటున్నారు. దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. నాకు సిబిల్ స్కోర్ అన్నీ తగ్గిపోతున్నాయి, బయట లోన్లు కూడా రావట్లేదు. ఈ విషయంపై మీరు ఏం చెప్తారు? ఈ విషయంపై మీకు ఎలాంటి సాయం కావాలి? నాకు సిబిల్లో ఎఫెక్ట్ అవ్వకుండా లోన్ క్లోజ్ చేయగలని భావిస్తాను. నేను మహీంద్రా ఫైనాన్స్ వాళ్ళని కూడా అదే కోరుతున్నా, తగిన చర్యలు తీసుకోవాలని అర్జిస్తున్నా. లోన్కి అప్లై చేసినప్పుడు మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు అన్నీ ఇచ్చారా? అన్నీ ఇచ్చాను. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంటికి వచ్చి వాళ్ళు అది తీసుకున్నారు, ఫొటోస్ అన్నీ తీసుకున్నారు.
ప్లస్ గ్యారంటీర్ కావాలన్నారు. గ్యారంటీర్ సైన్స్, ఫొటోస్, పాన్ కార్డు అన్నీ ఇచ్చాము. షూరిటీ ఫొటోసు, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ ఇచ్చాము. వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది ఇది. సో వీళ్ళంత త్వరగా ఇద్దరు దాంట్లో క్లోజ్ చేస్తారని ఆర్జిస్తున్నాం. ఎంత అమౌంట్? 6,04,099 రూపీస్ తీసుకున్నట్టు చూపిస్తుంది అందులో. ఇప్పుడు మీరు అందులో ఎంత కట్టారు రికవరీ? నేను అసలు తీసుకోలేదు, అసలు 1 రూపీ కూడా కట్టలేదు. కానీ ఈసీఎస్ ఛార్జెస్, చెక్ బౌన్సెస్, ఫీజెస్ పడుతున్నాయి నా అకౌంట్ నుంచి. నాది ఇది మేజర్ అకౌంట్. ఇంకొకటి హౌసింగ్ లోన్ 8 ఇయర్స్ నుంచి ఎగ్జిక్యూట్ అయింది, ప్లస్ కార్ లోన్ ఒకటి ఎగ్జిక్యూట్ అయింది. దానికోసం అమౌంట్ పెడుతుంటే ఈ ఈసీఎస్ ఛార్జెస్ పడి అమౌంట్ డిడక్ట్ అయిపోయి మళ్ళీ వేరే బ్యాంక్కి నేను ఫైన్ కట్టాల్సి వస్తుంది దీనివల్ల. సో కైండ్లీ ఇది ఎంత వీలైతే అంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నాం. ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇస్తారా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, అదే ఇద్దాము అనుకుంటున్నాం. ఈరోజు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ కూడా, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేపిస్తాం అనుకుంటున్నాం.